గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు సనా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో మెగా ఫ్యాన్స్ దీనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇందులో చెర్రీ రగడ్ లుక్తో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ఇంకా గ్లిమ్స్లో సినిమాలో అంచనాల్ని భారీగా పెంచేశాయి. ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో చెర్రీ కొట్టే ఐకానిక్ షాట్ తెగ వైరల్ అయింది. ఇప్పటికే పలు స్కెడ్యూల్లో షూటింగ్ పూర్తయింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన స్కెడ్యూల్లో ట్రైన్ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. దీనికోసం చరణ్ డూప్ లేకుండా నటించాడని ప్రచారం జరిగింది. ఈ సీన్ సినిమాకి హైలైట్గా ఉండేలా బుచ్చిబాబు ప్లాన్ చేశారు. ఇలా పెద్ది గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ని ఖుషి చేస్తుంది. పెద్ది కోసం రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్ ఇంకా ఫిజిక్ మీద ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన ట్రైనింగ్ సమయంలో తీసిన ఫోటోని షేర్ చేస్తూ చేంజ్ ఓవర్ ఫో @ పెద్ది మూవీ బిగిన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పిక్లో చెర్రీ గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్ ఇంకా సిక్స్ ప్యాక్ బాడీతో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారు. ఈ ఫోటో చూసిన మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. మాకు కావాల్సింది ఇదే కదన్నా అంటూ కామెంట్స్లో రెచ్చిపోతున్నారు. బాక్స్ ఆఫీస్ బద్దలైద్దంతే ఓ రమాస్ లుక్ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి చరణ్ షేర్ చేసిన ఈ ఫోటో సినిమాపై అంచనాల్ని ఇంకా పెంచింది. ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు కానుక వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. పెద్ది చిత్రం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో తాజా చిత్రం ఇంకా సెట్స్ మీదకి వెళ్లకుండానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ 2 చిత్రాల తర్వాత చరణ్ వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టే పనిలో ఉన్నారు. అందుకే అనేక కథలు వింటున్నారని, వచ్చిన వాటిని మార్చేసుకుని మళ్ళీ కలుద్దామని దర్శకులకు చెప్తున్నారు. ఆయన స్పీడ్ చూస్తుంటే పెద్ద రిలీజ్ టైంకి కనీసం 1 డజను సినిమాలైనా లైన్లో పెట్టేలా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమాల విషయంలో చెర్రీ స్పీడ్ పెంచడం తెలియడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇకపై తమ హీరో నుంచి ఏడాదికి కనీసం 2 సినిమాలైనా వస్తాయని అంటున్నారు.